ట్రైబ్ కాన్సెప్ట్స్ వారి కుంకుమాది తైలం స్వచ్ఛమైన కుంకుమ, హరిద్ర మరియు మంచిష్టాను కలిగి ఉన్న ఇది చురుకైన మరకలను తొలగించి మృదువైన చర్మాన్ని తెస్తుంది. కొనండి ది ట్రైబ్ కాన్సెప్ట్స్ వారి 24 క్యారెట్ కుంకుమాది తైలంను. అబ్బాయిలు కూడా నేను పిలుస్తున్నా పట్టించుకోకుండా మాట్లాడుకుంటున్నారు. ఏంటి అసలు ఏం మాట్లాడుకుంటున్నారు? ఆ టాపిక్ లో ఏముంది? అంటే మాది చాలా కాలం అనుబంధం కదా. ఓ ఎప్పుడు మొదలైంది ఇది? 2015 17 మీకే ఒక 15 16 17 3 సంవత్సరాలు చెప్పారు మీరు. నంబర్తో గుర్తుపెట్టుకునే బంధం కాదు ఇది, అంతకు మించిన బంధమా? ఓకే, అసలు ఎలా జరిగింది ఈ పరిచయం, ఈ స్నేహ బంధం? ఒక పలాస రిలీజ్కి ఏదైతే ప్రమోషన్ స్టార్ట్ చేశారో టీజర్ ట్రైలర్ ఆర్ట్తో, నిజంగా మీ ఇద్దరు అన్నదమ్ములా అని అడిగేవాళ్ళు. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు ఎవరు అని. గడ్డాలు మొహాలు అలా ఉండేవి కదా. సో అప్పటి నుంచి కూడా నాకు తమ్ముడు అయితే లేరు, కానీ నాకు రక్షితే తమ్ముడు. సో ఎప్పుడు మాట్లాడినా నేను మోహన్ రావు అని అంటాను తప్పితే రక్షిత్ అని కూడా నేను ఎప్పుడు అన్నాను. సో తను నన్ను రంగా అంటాడు, నేను తను మోహన్ అంటాను. మా కాన్వర్జేషన్స్ అన్నీ అలాగే ఉంటాయి. మా వాట్సాప్ కాన్వర్జేషన్స్ అన్నీ అలాగే ఉంటాయి. ఓకే, ఏ రోజన్నా బయట పెడతాం, ఆగండి. ఇంకా ఏమేమి ఉన్నాయో. ఏముండవు, ఎమోజీస్ ఉంటాయి, మీమ్స్ ఉంటాయి. ఓకే, కాదు, ఆయన ఎలాగో పలాసాతో అంటే పా అన్న అక్షరంతో హిట్ కొట్టారు కాబట్టి మీరు కూడా పా అని పెట్టి పరేషాన్ అని చేశారా? కలిసి వచ్చింది అంతే, అది అలా కలిసి వచ్చింది. లైక్ ఎప్పుడు మేము మాట్లాడుకున్నా కూడా కాస్త ఏమంటారు, ఇంట్లో వాళ్ళని అమెరికా నుంచి వచ్చి ఇండియాకి వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మేము కలుసుకోవడం మాట్లాడుకోవడం చాలా తక్కువ, కానీ ఎప్పుడు మాట్లాడుకున్నా కూడా అరే ఎంత కాలం అయింది అన్నట్టుగా ఉంటుంది. అది నాకు అర్థమైంది. అక్కడ మీరు ఇద్దరు మాట్లాడుకుంటే, ఇందాక నేను ఇక్కడ కూర్చొని చూస్తూనే ఉన్నా, మాట్లాడుకుంటున్నారు అంతేం మాట్లాడుకుంటున్నారు నాకు కూడా అర్థం కాలేదు అనమాట. బేసిక్గా అబ్బా, రీసెంట్గా మ్యారేజ్ అయింది మీకు, మీ గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే, ఆ కష్టాలు, సారీ ఆ సుఖాలు, సజెషన్స్ ఇచ్చారా? పెళ్ళికి ముందే ఇచ్చా, చేసుకోవద్దని. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఓకే, సో సజెషన్స్ గురించి మాట్లాడితే డెఫినెట్లీ మీ ఇద్దరు ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు చూశారు అక్కడ ఆ పర్ఫార్మెన్స్ చూశారు. ఎస్పెషల్లీ ఈ చిత్రం ద్వారా ఆయన మీకు తమ్ముడు అవుతారు అంటే ఇంకొక ఆయన ఉన్నారు మీకు అన్నయ్య అవుతారు. ఆయన ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా, ధ్యాన్. వాళ్ళ అన్నయ్య అంటే మీకు కూడా అన్నయ్య కదా? నాకు అన్నయ్య, నాకు తమ్ముడు. ఓ సారీ, ఓకే, యంగర్ బ్రదర్ కదా. జాగ్రత్తగా కరెక్ట్ ఇన్ఫర్మేషన్. కానీ మీరే అంత యంగా కనిపించడం వల్ల మేము అలా అయిపోయింది, ఇంకా వదిలేసేయండి అది. మీకు అది కాంప్లిమెంట్. నో, మీరు ఇంకొక బ్రదర్ కూడా ఉన్నారు, వెంకట సత్య గారు కాదా? ఇన్ఫర్మేషన్ ఇది కూడా రాంగా? ఓకే, సో ఎలా అనిపించింది వారి డైరెక్షన్ అండ్ మీ తమ్ముడి యాక్టింగ్? ఏం చెప్పడానుకుంటున్నారు? ఏదైనా సీక్రెట్ చెప్పండి మాకు, రక్షిత్ గురించి మాకు తెలియని సీక్రెట్ ఏదైనా. రక్షిత్ నాకు ఆల్వేస్ కామ్ గా చాలా కూల్ గా కనిపిస్తుంది. సీక్రెట్ ఏంటంటే రక్షిత్ మన పక్కన ఉన్నంత వరకు మనకి నవ్వి బుగ్గలు నొప్పేస్తారు. ఓ అన్ని పంచులు, అన్ని జోక్స్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ నెక్స్ట్ లెవెల్ అసలు. ఓకే ఓకే, కొద్దిసేపటి తర్వాత మనమే అలసిపోతాం నవ్వి. రైట్. అండ్ రక్షిత్ మీరు చెప్పండి మాకు తిరువీరులో తెలియని ఆ యాంగిల్ ఏంటి? తిరువీరు మాకు సాఫ్ట్ గా కాదు, మీమర్స్ కి పనికొచ్చే కంటెంట్ కావాలి. అంటే నేను తిరువీరు చాలా సిమిలర్, మేము ఆలోచించే విధానం కానీ మేము సో అక్కడే కనెక్ట్ అయ్యాం మేము పలాసా సెట్లో. అట్లా వేరే విషయాలు మాకు తెలిసిన ఇంత బ్రదర్స్ అనుకున్నా కూడా నేను మీకు చెప్పకూడదు కదా, కాబట్టి చెప్పను. ఏదైనా కొంచెం చెప్పినట్టు టీజర్ ట్రైలర్ లాగా అలాంటి. మొన్నే పెళ్ళయింది, ఎందుకు మీకు ఒక కాపురంలో నిప్పులు పోయడం ఇష్టం లేదు కాబట్టి. సో దీన్ని ఇక్కడతో మేము విరమించుకుంటున్నాము. బాబు పాట రెడీగా? ఇంతకు మించి క్వశ్చన్స్ నాకు కూడా రావట్లేదు. మిమ్మల్ని ఏమైనా అడగమంటారు? వద్దు, లేదు, నేను ఓన్లీ అడిగే ఎంతమంది నా ఇంటర్వ్యూ తీసుకుందామని చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు కదా.